మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనం చాణక్యుడి గురించి తెలుసుకోవాలంటే ఎన్టీ రామారావు గారు వక్రీకరించి తీసిన చాణక్య చంద్రగుప్త సినిమాని చూసి తీరాలి. దానినే ఆదర్శంగా తీసుకోవాలి. వేదాలు అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి కొద్దిగా తేలికగా ఉండేలా వేదంగాలు పుట్టినాయి. వాటిని కూడా అర్థం చేసుకునే స్థాయి లేని వారి కోసం పురాణాలు పుట్టినాయి. ఈ పురాణాలను కూడా అనేక భాషల్లో క్రింది స్థాయి వరకు అర్థమయ్యేలాగా అనేక స్థాయిల్లో అనువదించడం జరిగింది. కొన్ని గ్రంథాలు ఎట్లాగుంటాయంటే పామరులు ఏవైతే ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన విధానంలో ఉండేలాగా ఈ పురాణాలను అనువదించారు. ఇందులో ఎవరిని తప్పుపడడానికి లేదు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు మనకి ఎంతో పవిత్రమైన నదులు. ఈ నదులకు గల సంబంధాన్ని, వాటి ప్రయాణ మార్గ వైభవాన్ని ఎదుటివారికి అతి కింది స్థాయిలో ఆలోచించగలిగే వాళ్లకు అర్థమయ్యే విధంగా ఎవరో తెలుగులో ఒకటి రాశారు. ఆ పుస్తకం అది ఇదమిద్దంగా స్టోరీ అర్థం అవ్వడానికి, ఆ స్థాయి వారికి అర్థం అవ్వడానికి రాసిన పుస్తకం. కానీ నువ్వు చర్చకు కూర్చోవాలి అంటే నువ్వు రాసిన గ్రంథానికి మాతృక ఏదుందో దాన్ని పట్టుకు రావాలి, ఒరిజినల్ సంస్కృత గ్రంథాన్ని. అలా కాకుండా ఏదో పుస్తకం తీసుకొచ్చి ఇది మీ పుస్తకమే కదా, మీరు రాసుకున్న గ్రంథమే కదా అని వీళ్ళు మాట్లాడుతుంటారు. అట్లాగైతే ప్రింటింగ్లో ఉన్నదే ఆథెంటిక్ అయితే మరి మేము కూడా తీసుకెళ్ళగలం. జీసస్ ఈజ్ ఎ గే, ఫక్ మీ జీసస్, ఈ 2 పుస్తకాలు మేము తీసుకొస్తే మీరు ఆథెంటిక్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లోగడ వీళ్ళది కోడి మెదడు అనుకునేవాళ్ళని ఈ వీడియోతో వీళ్ళది కోడి మెదడు కూడా కాదు, బొద్దింక అది కూడా కాదు, పేడ పురుగు మెదడు అని అర్థమైంది. వీళ్లకు సమాధానం ఇవ్వగలిగినంత మెటీరియల్ నా దగ్గర ఉన్నప్పటికీ వాటి రెఫరెన్స్లు అయితే ఇద్దాము అనుకున్నాను. అందుకోసం ఆ రెఫరెన్సుల కోసం నేను అద్వైతన్ గారికి ఫోన్ చేశాను. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. హలో. అద్వైతన్ గారు నమస్తే అండి. ఏం చేస్తున్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, ఏం చేస్తున్నారు? ఫ్రీయే కదా? సార్ ఫ్రీగానే ఉన్నారా? ఫ్రీయేనండి, చెప్పండి. కొంచెం వర్క్ ఉంది, చెప్పండి సార్. ఫ్రీ లేదు, రేపు ఒక లైవ్ పెడదాం అనుకుంటున్నాను. సార్ కొంచెం వర్క్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయండి. ఏంటి విషయం ఏంటి అసలు చెప్పండి. లేదు, ఓ పెద్ద ఆయన చాణక్యుడు అనేవాడు అసలు చరిత్రలోనే లేడు, చాణక్యుడు అనేవాడు ఒక కల్పిత పాత్ర అని ఒక వీడియో పెట్టాడు. నాకు తెగ నవ్వుకున్నాను. కిందన చాణక్యులు లేడంటాడా? కిందన సార్ నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి. చాణక్యుడి గురించి పక్కన పెట్టండి ఒకసారి. ఈ పలానా ఎవడైతే గొట్టంగాడు చెప్పాడు కదా, ఇప్పుడు అది నేను అసలు చూడలేదు, కానీ పైన నేను అది దాన్ని ఏమంటారంటే ఈ సజెషన్ వస్తే చూసాను. ఎప్పుడు చెప్పే సొల్లే కదా, ఈ పెద్ద విషయం ఏముండదని చెప్పేసి తీసేసాను. అయితే మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే చాణక్యుడి గురించి పక్కన పెడతాను. దాని గురించి చెప్పే సత్తా గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాల సత్తా ఇచ్చింది. నజరేత్ అనేది యేసు పుట్టిన టైంలో నజరేత్ లేదు. అవును. తర్వాత ఎప్పుడో 68 CE నుంచి 78 CE అంటే యేసు 33 ఏళ్ళు బతికితే అనుకుంటే ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కానీ మనుగడలో లేదు ఆ నజరేత్ అనేది. యేసు పుట్టక ముందు ఒక 100 సంవత్సరాల ముందు లేదు, యేసు పుట్టిన తర్వాత 60 సంవత్సరాల దాకా, యేసు పోయిన ఒక 30 సంవత్సరాల దాకా లేదు అది మనుగడలో. మరి ఈ మధ్యలో ఈ నజరేత్ అనే పట్టణం నజరేయుడైన యేసు ఎట్లా అయిపోయాడు? దానికి సమాధానం చెప్పమంటండి ఆ గుడ్డిగాడిని. మేము చెప్తాం, అది మాది విశ్వాసం అండి. మాది విశ్వాసం, ఆధారాలు ఉండవు. సరే, నాకు అది పంపించండి సార్. పంపించి దాని మీద చూసిన తర్వాత నేను మాట్లాడతాను, దాని మీద చెప్తాను ఏదన్నా. మీరు కుదిరితే చూద్దాం. మీరు ఒకసారి పంపించండి, దాన్ని చూసిన తర్వాత చెప్తాను. చూసిన తర్వాత ఎస్, నాకు సోర్స్ ఇస్తే నేను చేసేసుకుంటాను. రైట్ అండి. సో తప్పకుండా మీరు ఒకసారి నాకు అది పంపించండి, నేను చూస్తాను. లింక్ పెడతాను, చూడండి. ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే సార్. చూసారా? చూసాను సార్. ఏంటంటే ఒకటండి, జనాల్ని గొర్రెలు చేయడం ఎట్లా, లేదంటే జనాల్ని ఎదవలు చేయడం ఎట్లా అని చెప్పి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి లైవ్లు ఎందుకు సార్? ఇప్పుడు ఒకటి చెప్తానండి సార్. మనోడు ఒక పేపర్ తీసుకొచ్చాడు. పేపర్ తీసుకొచ్చి అందులో అల్ సమూది అని పెట్టాడు.
ఆ, అంత పోటీగాడు చదువుకున్నోడైతే అది అల్ సమూది కాదు, అల్ మసూది అని చెప్పి అరబ్ ట్రావెలర్. ఆల్మోస్ట్. అంటే ఆ, మినరల్ మినరాలజిస్ట్, ఆ, అట్లానే జియోగ్రఫిస్ట్. ఆ, చాలా బుక్కులు రాశాడు ఆయన. ఆ బుక్కుల్లో ఒక చిన్న బుక్ ఏంటంటే, ఒక అంటే ఆ, తజీక్ అని ఉంటాయి. తజీక్ అంటే జస్ట్ లైక్ హిస్టరీ అనమాట. తవారిక్ అంటారు. ఆ, తవారిక్ అన్న హిస్టరీ, అందుకనే కితాబ్ అంటారు. కితాబ్ అంటే తెలిసిందే కదా అందరికి, అవును. పుస్తకం. ఆయన అల్ మసూది ఏం రాశాడంటే, మిరా ఉల్ జహాబ్ అని చెప్పి బుక్ ఉంటది. ఆ, ఏమండి? ఆ, మిరా ఉల్ జహాబ్ బుక్ అది. ఆ, ఆ బుక్ లో అంటే భారతదేశం గురించి వాటి గురించి రాసి ఉంటే, ఉమ్, సో అది అల్ మసూది అయితే అల్ సమూది అంటున్నాడు. మరి అంత పోటుగాడు, హిస్టరీలో పాండిత్యం సంపాదించేసినోడు ఆ పేరు సరిగ్గా చెప్పాలి కదా. సరే ఏదో మానవ తప్పిదం అనుకుందాం. ఉమ్. సరే ఇలాంటి వాళ్ళకి లైవ్లు అలాంటివి అనవసరం సార్. మీకు కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదో నేను ఇప్పుడే చెప్పేస్తాను. మీరు ఓకే, కావాలంటే చూడండి. చెప్పండి. మీకు మీరు ఆ, చెప్పింది నేను ఇది రికార్డ్ లో పెట్టుకుంటాను. సరిపోతే ఉమ్. పెడతాను, లేకపోతే నేను రీరైట్ చేసుకుని పెట్టుకుంటాను. చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా. అయితే నేను కూడా చూసాను సార్ అది. ఆ, చూసిన తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే, బ్రీఫ్‌గా వాడు వాగిందేంటో చెప్తాను. ఆ, ఈ చాణక్యుడి గురించి అసలు ఏదో 'చాణక్య చంద్రగుప్త' సినిమా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాడు. సినిమాల గురించి చెప్పాలంటే, సినిమాలు చాలా మంది చాలా రకాలుగా తీస్తారు. స్పైస్ యాడ్ చేస్తారు. లేదంటే అందులో నాటకీయత ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే జనాల్ని మెప్పించడానికి అవసరం కాబట్టి అదంతా. అవును. సో, అందులో 'చాణక్య చంద్రగుప్త' సినిమా తీసుకొచ్చేసి ఏదో అక్కడ జనాల్ని గొర్రెలు చేద్దాం అనుకుంటే, గొర్రెలు చేసేవాళ్ళు చేసుకో, దానికొచ్చిన ఎవడికి నష్టం లేదు గానీ, ఉమ్, ఈ ఎదుటోళ్ళని గొర్రెలు చేద్దాం అన్నారనుకోండి, ఎదుటోడు ఊరుకోడు కదా! అవును. సో, ఇప్పుడు అలాంటి సినిమాలను చూసేసి, సినిమాలనే ప్రామాణికంగా తీసుకోవాలంటే 'డావిన్సీ' కూడానొచ్చింది. అవును. 'శాలో' అని ఒక సినిమా ఉందండి. 'శాలో' చాలా. ఎస్ఏఎల్ 'శాలో' అని చెప్పి, దానికి ఇంకో పేరేంటంటే 100 డేస్ ఆఫ్ సొదోమ్ అని చెప్పి ఒక సినిమా అనమాట. నా దర చూద్దాము. 100 డేస్ ఆఫ్ సొదోమ్ అని చెప్పి ఒక సినిమా ఉంది. నా ఆ, దరిద్రం కొద్దీ ఏంటంటే, ఒకరోజు నాకొక యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ పంపించాడు నాకది. దాంట్లో ఆ డైరెక్టరు, అంటే అది బైబిల్‌కి సంబంధించిన సినిమా కాదు. ఆ, కాకపోతే డైరెక్టరు ఆ, ఏం చేశాడంటే, ఈ మలప్పాలంటారు గదా! ఆ, ఈ మలప్పాల కాన్సెప్ట్ ఇన్‌స్పైర్ అయిపోయి, ఆ, ఒక పెళ్లి కూతురు ఒక డైనింగ్ టేబుల్ ఉంటది. ఆ డైనింగ్ టేబుల్‌లో పూప్ అంటే ఏం లేదు, మలం ఉంటది కదా! ఆ, దాని. ఆ, దాన్ని ఒక సూప్‌లా తయారు చేయించి, ఉమ్. దాన్ని తినిపిచ్చాడు డైరెక్ట్‌గా. అయ్య బాబోయ్! ఒక 2 డేస్ మహా వరస్ట్‌గా అనిపించిందండి. ఏం తినబుద్ధి లేదు, తాగబుద్ధి లేదు. ఏం తినబుద్ధి లేదు, తాగబుద్ధి లేదు. ఎందుకంటే 100 డేస్ ఆఫ్ సొదోమ్ అని చెప్పి బైబిల్ ఇన్‌స్పైర్. బైబిల్‌లో ఇవలప్పాల, మలప్పాల ఏవో ఉంటది కదా! ఎవల ఆ! ఆ! మలప్పలే. ఎవల మలప్పాలు. పాపం చేసినోళ్ళో, లేకపోతే పుణ్యం చేసినోళ్ళో ఏయో తినాలంట కదా! మరి నాకు ఆటిలి గురించి అంతగా తెలీదు. ఆ! అయితే వాళ్ళ చేత తినిపించాడు డైరెక్టర్. ఇన్‌స్పైర్డ్ బై బైబిల్ అని చెప్పుకున్నాడు డైరెక్టర్ అది. ఓహ్! కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి. తర్వాత ఎప్పుడైనా 100 డేస్ ఆఫ్ సొదోమ్ అని చెప్పి 'శాలో' అని ఉంటది. ఎస్‌ఏ పైన అపాస్ట్రోఫ్ ఉండి ఎస్‌ఏఎల్‌ఓ అని చెప్పి 'శాలో' అని ఉంటదనమాట ఆ! సినిమా. మనకెక్కడ సో, దొరికేద్దా? చూడండి. మరి ఇక్కడ దొరుకుతదో లేదో నాకు తెలీదు గానీ సార్, చూడండి ఒకసారి. వేరే వెబ్‌సైట్‌లో ఎక్కడైనా దొరకచ్చు. సేలో. ఆ! 'శాలో' అని ఉంటది. మరి యూట్యూబ్‌లో దొరుకుద్దో లేదో నాకు తెలీదు. ఆ! అయితే విషయం ఏంటంటే, ఈ సినిమాలను బట్టి తీసుకుంటా ఉంటే చాలా సినిమాలొచ్చాయి. హ్మ్. ఈ చాలా సినిమాలున్నాయి. చాలా సినిమాలను బట్టి మనం చారిత్రాత్మకంగా చారిత్రక విషయాన్ని, హిస్టారిసిటీని దేనికి ఆపాదించలేం. సినిమాల్లో చాలా రకాలుగా చెప్తారు. అయితే సినిమా పక్కన పెడితే, హ్మ్. చరిత్ర గురించి చెప్తే, చరిత్రలో మనోడు చెప్పిందేంటంటే, ఈ మెగాస్తనీస్ సంబంధించిన వాటిలో లేదు. తర్వాత టాలమీ దాంట్లో లేదు. హ్మ్. డియోనైసస్, డెమాకస్ అని ఇద్దరొచ్చారు. వాళ్ళు రాసిన దాంట్లో కూడా లేదు. ఆహా! ఆ తర్వాత ఇందాక చెప్పాను గదండీ! అల్ మసూది, అల్ సమూది అంటున్నాడు. ఆ! అల్సమూది, సరే, అరబ్బుంది. సరే. ఆ! మరీ బొక్కలెతకడం మంచిది కాదు కాబట్టి అల్ మసూది. ఆ ఆ! అల్ మసూది దాంట్లో రాలేదు. తర్వాత మిగతా ఫాహేన్ ఈళ్ళుంటారు కదా! ఈజింగ్, ఫాహేన్, ఆ! హుయేన్ సాంగ్, ఈ చైనీస్ బుద్ధిస్ట్ క్రానికల్స్, ట్రావెలర్స్ ఆ! ఈళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా లేదు. మరి చాణక్యుడు ఎట్లా అయిపోయాడు అని అడుగుతున్నాడు. అవును. సరే, మీకు ఒక బ్రీఫ్‌గా ఒక చిన్న ఇంట్రడక్షన్‌కి చెప్తాను నేను. ఆ! ఏంటంటే, ఒక శ్లోకం ఉందండి. ఆ! ఈ శ్లోకం ఏం చెప్తా ఉంటదంటే, అసలు ఇలాంటోళ్ళకి మీరు సమాధానం ఇవ్వడం అనుకునేదే మీ టైమ్ వేస్ట్ పని నాకు తెలిసినంత వరకు. అంతే, కానీ ఒకటి, అతను చెప్పిందే నిజమని నమ్మే గొర్రెలు చాలా ఉంటాయి. హ్మ్. అతను చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అని ఆయన రకరకాల చి చూపిస్తున్నాడు. మీరు దమ్ముంటే దానికి జవాబు చెప్పండి అని నాకు అక్కడక్కడ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది.
ఉమ్, సరే. ఆ, ఒక ఒక మాట చెప్తాను సార్. అయితే హిస్టారిసిటీ అనేది ఏంటంటే హిస్టారికల్ అంటే సోర్సెస్ ఉంటాయి కదా. అవును. సో ఈ సోర్సెస్ ని చాలా రకాలుగా తీసుకుంటారు. ఒకటి ఎపిగ్రఫీ అంటారు. న్యూ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే జస్ట్ లైక్ ఈ శిలాఫలకాలు, తామ్రపత్రాలు వాటి మీద చెక్కుంటారు కదా. దాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఆ! అలాగే న్యూమిస్మాటిక్స్ అని ఉంటాయి. కాయిన్స్. న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్. కాయిన్స్. కాయిన్స్ మీద లెజెండ్స్ అంటారు. అంటే ఆ రాజులు వీళ్ళంతా ఇప్పుడు ఈ బ్యాక్ట్రియన్ కింగ్స్ వీళ్ళంతా కూడా బొమ్మలు. ఆ గ్రీక్ రాజులు వాళ్ళ బొమ్మలుంటాయి. అవును. కొంతమంది ఈ యంగ్ ఏజ్ లో ఉన్న కాయిన్స్ తర్వాత తర్వాత నెమ్మదిగా ఓల్డ్ ఏజ్ లో ఉన్న కాయిన్స్ కూడా దొరికాయి. అంటే ఆళ్ళ రూలు ఉమ్. చాలా ఎక్కువ సంవత్సరాలు ఉందన్నమాట. అందుకే యంగ్ ఏజ్ లో ఉన్న కాయిన్‌లు దొరికాయి. అదే రాజు ముసలి వయసులో వచ్చినప్పుడు ఉన్న కాయిన్‌లు కూడా దొరికాయి. దొరికాయి. ఇవన్నీ కూడా చారిత్రకం. ఇది మామూలు సెక్యులర్ సోర్సెస్ అంటారు. అవును. రిలీజియస్ సోర్సెస్ ఏంటంటే ఆ దేశానికి సంబంధించిన లేదంటే అక్కడ ఏదైతే ఉందో అక్కడున్న సంస్కృతికి సంబంధించిన కల్చర్. పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ. కల్చర్ ఉమ్. లేదంటే రిలీజియన్. ఆ ఆ. రిలీజియన్ కి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సోర్స్‌ల కింద తీసుకుంటారు. అలా తీసుకున్న హిస్టారికల్‌గా ఉన్న సోర్సెస్ లో మన పురాణాలు కూడా తీసుకుంటారు. ఉమ్. అలానే బుద్ధిస్ట్ కి సంబంధించిన పుస్తకాలు తీసుకుంటారు. ఉమ్. అలానే జైనులకు సంబంధించిన పుస్తకాలు కూడా తీసుకుంటారు. అవును. ఏమండి? ఇప్పుడు ఈళ్ళతో కాకుండా బయట దేశాల నుంచి ట్రావెలర్స్ ఎవరైతే వచ్చారో ఇందాక మనోడు చెప్పాడు కదా. ఆ. ఈ టాలమీ చౌసి. ఒకడు, అల్సా. అల్ మసూది, ఆ. అల్సమ్ ఈళ్ళు కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళవి కూడా ఆ టైంలో అంటే హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయాలి కదా. కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ టైంలో ఎవడైతే ట్రావెల్ చేశాడో వాడిది హిస్టరీ తీసుకుంటారు ఖచ్చితంగా. అవును. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనోడు చెప్పిన దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ చాణక్యుడు లేదంటే విష్ణుగుప్తుడు లేదు అంటే కౌ- కౌటిల్యుడు లేడు అని చెప్పి చెప్తున్నాడు. అవుట్ రైట్ గా చెప్తున్నాడు. అవును. ఆ, చెప్తూ సొల్లు వాగాడు చాలాసేపు. ఆ సొల్లు ఎప్పుడు వాగేదే కాబట్టి ఒక చిన్న మాట చెప్తానండి. ఉమ్. విష్ణు శర్మ పంచతంత్రం రాస్తూ ఏం చెప్తాడంటే ఆ. మన దేవ వాచస్పతి శుక్రాయ పరాశరాయ సుతాయ ఉమ్. చాణక్య చ విదేశే నమోస్తు నయా శాస్త్ర కర్తుభ్య. అంటే ఆయన పంచతంత్రం రాసేటప్పుడు పూనుకుంటూ ఆ. నాకన్నా ముందు వాళ్ళైన ఎవరు మనువు, బృహస్పతి, వ్యాసుడు, ఆయన తండ్రి పరాశరుడు, శుక్రుడు, అలానే చాణక్యచ విదేశే చాణక్యుడు. ఆ. ఈ చాణక్యుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నమో శాస్త్ర కర్తుభ్య. కొత్తగా ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు కాబట్టి వీళ్ళందరికీ నాకన్నా ముందు వాళ్ళని గొప్ప వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తాను. అదే ఆచారం మనకి ఇప్పుడు ఉంది. మనం ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడుతుంటే మన తల్లిదండ్రులకు, మన పెద్దవారికో, తాతలకు, అమ్మమ్మలకు నమస్కరిస్తాం. లేదంటే వాళ్ళు ఎవరు అందుబాటులో లేని పక్షంలో దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆశీస్సుల కోసం అని చెప్పి. అవును. ఏమంటే అలానే ఈ విష్ణు శర్మ ఏం చెప్తూ ఉంటాడంటే పంచతంత్రం ఆ టైల్స్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్. చాలా మంది చదువుతూ ఉంటారు. మనందరికీ మన రక్తంలో జీర్ణించుకుపోయినాయి ఆ నీతి కథలన్నీ కూడా. ఆ. సో ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే నీతి శాస్త్రామృతందిమ నర్దశాస్త్ర మహోరదే సముద్రదే నమస్తస్మై విష్ణుగుప్తాయ వేదసే. అంటే సముద్రంలోంచి ఎలా అయితే చిలికినప్పుడు అమృతం వచ్చి. అమృతం ఎలా బయటపడిందో అలానే నీతి శాస్త్ర మృతం ధిమ నర్దశాస్త్ర అర్ధశాస్త్రంలో ఉన్న నీతి శాస్త్రాన్ని సముద్రంలో నుంచి ఎలా అయితే అమృతం బయటకు వచ్చినట్టు వచ్చిందో అలాగే ఈ రాజతంత్రంలోంచి నీతి శాస్త్రం కూడా బయలుపడింది. ఇట్లాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించిన ఓ చాణక్య, నేను నీకు రుణపడి ఉన్నాను. ఈ భారతదేశం, ఈ భరతఖండం, ఈ జంబూ ద్వీపం మొత్తం అంతా కూడా రుణపడి ఉన్నది అని చెప్పి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఉపోద్ఘాతంగా ఆయన తెలిపాడు. తెలిపాడు. సరే, ఇది హిస్టరీయా కాదా అనుకుంటే హిస్టరీలో ఈ సోర్స్‌లు ఏవైతే ఉన్నారో వీటన్నిటిని కూడా పరిగణింపబడతారు. ఎందుకంటే విష్ణు శర్మ పంచతంత్రం రాసిన వ్యక్తి ఆ. మనిషి బతికే ఉన్నాడు కాబట్టి ఈ మనిషి బతికున్నాడు కాబట్టి ఈయన పుస్తకంలో చెప్పబడిన మనుషులు కూడా హిస్టారిసిటీ ఆపాదించబడుతుందండి. ఆపాదించేవారు. అర్థమైంది కదా. ఏంటంటే ఉమ్. విష్ణు శర్మ కూడా కల్పిత పాత్ర అంటాడు. విష్ణు శర్మ కూడా కల్పిత పాత్ర అంటే ఆ. సరే ఒకటి చెప్తానండి. మామూలుగా నేను ఈ దీనికి సంబంధించి కాదు కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ప్రపంచ దౌత్య సంబంధాల్లో డొమినో ఎఫెక్ట్ అని ఉంటది. ఎప్పుడైనా విన్నారా? విన్నా. డొమినోస్ అంటే ఏం లేదు. ఒక పరుపుని ఇంకో పరుపు మీద పెట్టి ఒక పరుపుని దోస్తే మొత్తం అన్ని పడిపోతే వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? అవును. దాన్ని డొమినో ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో దేన్నైనా లాగేసాం అనుకోండి ఖచ్చితంగా
ఖచ్చితంగా మిగతా అంతా కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ ప్లాన్ ఇప్పుడు ఏదో ఒకటి లాగేస్తే ఇప్పుడు సరిపోతుంది. కాదండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఉమ్, వీడు లాగేయడానికి ట్రై చేశాడు అనుకోండి. ఇప్పుడు మధ్యలో ఉన్న ఒక ప్లాంక్ ని లాగడానికి ట్రై చేశాడు. ఆ, ట్రై చేస్తే ఖచ్చితంగా ఇక్కడ వెల్త్ కనబడిపోతుంది. ఆ, ఇప్పుడు విష్ణు శర్మ లేడని, విష్ణుగుప్తుడు లేడని చెప్తాడు. విష్ణుగుప్తుడిని నమస్కరించిన ఇంకొక వ్యక్తి ఉంటారు, అవును. పతంజలియో లేకపోతే తర్వాత ఇచ్చిన నందులు, సారీ, గుప్తుల కాలంలో ఉన్న రచయితలు గాని, లేదంటే కాళిదాసు గాని, లేకపోతే దండి గాని, భరతుడు గాని, లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయన నమస్కరిస్తూ రాస్తారు. మళ్ళీ ఆ. ఇప్పుడు ఈయన తప్పని నిరూపించాలి. ఇది కరెక్ట్ గా వెళ్ళదండి. సరే, ఉమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీన్ని ఈ విష్ణు శర్మ ఎవరైతే ఉన్నారో పంచతంత్ర రాసిన వ్యక్తి ఈ చాణక్యుడికి నేను నమస్కరిస్తున్నానని చెప్పాడు. మరి ఆయన లేకపోతే నమస్కరించాడు కదా. నమస్కరించడు. రైట్, ఒకటో పాయింట్. ఉమ్, ఇక ఈ కరెక్ట్ గా 1900 ఆ టైంలో 1960 ఆ టైంలో అండి, ఉమ్, మైసూర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో ఒక రోజు ఒక పండితుడు ఒక కట్ట తీసుకొచ్చి అక్కడ ఉన్న లైబ్రరీకి ఇచ్చాడు. ఆ. ఆ లైబ్రరీయన్ పేరు ఆర్ శ్యామశాస్త్రి. శ్యామా శాస్త్రి పేరు విన్నానే. ఏమండి, ఆ, ఎక్కడో చాలా ఓల్డ్ స్క్రిప్ట్ అన్నమాట. ఆ, ఆ తాళపత్రాలు కూడా చాలా పురాతనమైనవి. ఉమ్, అరే ఏంట్రా ఇది అని చెప్పి తీసేది, ఇది ఎక్కడ చూడలేదు. అంటే సాధారణంగా చాలా పుస్తకాలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఏంటో, ఈ మాన్యుస్క్రిప్ట్ ఏంటి కొత్తదంటే తెలియదు, అర్థం కాలేదు కొన్ని రోజులు. ఆ. దాన్ని స్టడీ చేస్తే ఇది ఏంటంటే ఒక మహా వ్యక్తి, ఒక స్టేట్ క్రాఫ్ట్, ఒక వార్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో రాజతంత్రం రచించింద పుస్తకం మాన్యుస్క్రిప్ట్ ఇది అని చెప్పి ఫస్ట్ అర్థశాస్త్రం, ఈ అర్థశాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చింది, అంటే డీకోడ్ చేసి ఇప్పుడున్న ఇంగ్లీష్ లోనే ఆయనే పబ్లిష్ చేశాడండి. శ్యామ శాస్త్రి. ఆర్ శ్యామశాస్త్రి. ఆ. మైసూరు ఓరియంటల్ లైబ్రరీలో ఆయన ఒక లైబ్రరీను. లైబ్రరీ. అండ్ ఆయన దగ్గరికి ఒక పండితుడు తీసుకొస్తాడు ఆ. దాన్ని. ఆ పండితుడు తీసుకొస్తే అప్పటి వరకు ఎవరు చూడలేదు కాబట్టి మొట్టమొదట వెలుగులోకి వచ్చింది అర్థశాస్త్రం. అప్పుడు ఉమ్, దాని తర్వాత ఇంగ్లీషు డాక్టర్ జాలీ అని చెప్పి లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకోవడం, దాని మీద డిబేట్లు చేయడం, ఇంకా వీళ్ళు చెప్పినట్టే డిబేట్లు చేయడం చేశారు. కానీ వాళ్ళెవరు కూడా దీన్ని కొట్టేయలేకపోయారు. ఎందుకంటే అవి నాశనం చేయలేకపోయారు దాన్ని. నాశనం చేయలేదు కాబట్టి దాని మ్యానుస్క్రిప్ట్ దొరికింది. అది అర్థమైందండి. ఆ, ఈ దండయాత్రలు ఉన్నాయి కదా, ఈ దండయాత్రలో ఎక్కడ కూడా అది నాశనం కాబడలేదు. అది నాశనం కాపడలేదు కాబట్టి అది అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్ దేవనాగరి స్క్రిప్ట్ లో ఉండేవి, ఏదన్నా సంస్కృతంలో రాసి ఉంటే. కానీ అది గ్రంథ స్క్రిప్ట్ లో ఉందన్నమాట. ఉమ్, గ్రంథ స్క్రిప్ట్ ఏంటి అదనేది మనకి ఇట్ ఈస్ అవుట్ సబ్జెక్ట్. సో మనం ఎప్పుడన్నా కుదిరితే మళ్ళీ దాని గురించి ఒకసారి చర్చించుకుందాం. ఆ, అయితే ఈ 1900 నుంచి 1960 టైంలో అనుకోండి. సో ఈ టైంలో దొరికిందనమాట. ఉమ్, సరే, ఈ చాణక్యుడు ఏంటి, ఈ అర్థశాస్త్రం ఏంటి అని తెలుసుకోవడానికి మనం చాలా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ముందుకెళ్ళాలి. మనం ఉన్నది 2022 కాబట్టి ఉమ్, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా ఉమ్, 500, 400 టైంకి వెళ్దాం. అంటే బుద్ధుడి దగ్గరికి వెళ్దాం అనుకుందాం అండి. ఉమ్, మహాజనపదాల టైంకి వెళ్దాం. ఉమ్, షోడశ మహాజనపద. షోడశ అంటే పాళి కరప్టెడ్ వర్డ్. ఉమ్. సంస్కృతంలో షోడశ. అవును. షోడశ అంటే 16. ఆ, షోడశ మహాజనపద, 16 మహాజనపదాలు వచ్చిన కాలం. ఆ. ఏమంటే ఈ మహాజనపదాలు వచ్చిన కాలంలో బుద్ధుడు కూడా అక్కడ వజ్జి అని చెప్పి మగధ, కాశీ, కోసల, వజ్జి, అంగ, మత్స్య, సౌరసేన, గాంధార ఇవన్నీ కూడా ఒక 16 జనపద, అస్మాక అని చెప్పి మన సౌత్ ఇండియాలో ఉండేది. ఉమ్, ఈ మహార జనపదాల్లో బుద్ధుడు కూడా ఒక సాక్యముని, సాక్య గోత్రంలో జన్మిస్తాడు ఆయన. అందుకే సో సాక్షి అంటారు. ఉమ్, సాక్యముని అంటాడు. సో దాని నుంచి కూడా మన ఈ కిరస్థానం అంతా కాపీయే. దాని గురించి మీకు కుదిరితే మీకు ఒక రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఓకే. ఆ యోధా గోత్రపు సింహం అంటారు చూసారా, ఆ, అది బుద్ధుడి నుంచే కాపీ కొట్టింది. అది ఓహో. నేను చెప్పింది కాదండి, నేను చెప్పింది కాదు. ఉమ్, బుద్ధుడి అహింస సిద్ధాంతాలే కాపీ కొట్టింది. యోధా గోత్రపు సింహం అని చెప్పింది ఈ సాక్యముని, సాక్య సింహం అన్నమాట. సింహం. అందుకే బుద్ధుడి యొక్క క్యాపిటల్, అశోకుడు క్యాపిటల్స్ ఉంటాయి కదా మామూలుగా, ఈ చిహ్నాలు అంటారు ఆ, కదా, అందులో సింహం ఉంటుంది. స్తంభాలు. ఆ స్తంభాలు మన సారనాథ్లో లైన్ క్యాపిటల్ అని దొరికింది. ఆ, ఈ సింహాల నేను ఎద్దు,
సింహం ఇవన్నీ కూడా ఈ ఏనుగు ఇవన్నీ కూడా గుర్రం ఇవన్నీ కూడా బుద్ధుడి యొక్క చిహ్నాలు అనమాట. దానికి ఒక్కొక్కదానికి ఒకటి ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఎద్దు ఏంటంటే వేలర్కి ప్రతీక, అలాగే గుర్రం ఏంటంటే ఆయన మహాపరినిర్వాణ ఏదైతే ఉంటారో తపస్సు చేసుకోవడానికి చివరికి గుర్రం మీద వచ్చేస్తాడు. చెన్న అని చెప్పి ఒక రథ చోదకుని తీసుకుని అవును. దానికి గుర్రాన్ని తీసుకుంటారు. అలాగే వాళ్ళ అమ్మగారికి తెల్ల ఏనుగు కలవ. కనబడిందంట. అందుకని ఏనుగు. అందుకని ఏనుగు అని చెప్పి, అలాగే శాక్య మునిలో పుట్టాడు కాబట్టి శాక్య గోత్రం అది సింహం సంబంధించింది కాబట్టి సింహం అని చెప్పి ఆ బుద్ధుడికి సరే దాని నుంచి కాపీ కొట్టి చాలా వరకు తీసేసుకున్నారట. ఆ, ఇది నేను చెప్పిన సోది కదండి, బయట హిస్టోరియన్స్ చెప్పింది. అది ఒక రోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తే సరే. ఈ మహాజనపదాల దగ్గరికి వస్తే ఈ మహాజనపదాలు వచ్చాయి కదా. ఉమ్. ఈ మహాజనపదాల్లో డిస్క్రీట్ గా ఉండేవి. అంటే ఏంటంటే చిన్న 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 ఊర్ల కింద ఉండేవి. ఆ. చిన్న చిన్న ఊర్లల్లా కూడా కొన్ని పెద్దగా టౌన్ కింద అయింది. అంటే జనాలు ఒకే చోట కాన్సన్ట్రేషన్ అవడం వల్ల మీకు తెలియందే ఉంది. ఉమ్. ఊరు పెరుగుతూ వచ్చింది. ఊరు పెరుగుతూ రావడం వల్ల ఏమైందంటే 16 మహాజనపదాలు వచ్చాయి, పెద్ద జనపదాలు. ఆ, అంటే అయితే ఇందులో స్- రాజులు రాజ్యాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఉమ్, బృహద్రథుడు, ఉమ్. హరియంక డైనాసిటీ అని చెప్పి, హర్యంక వంశం. ఆ, ఏమంటే తర్వాత శైశునాగ అని చెప్పి, ఉమ్. శైశునాగ తర్వాత నందులు వచ్చారు. ఉమ్. నందుల తర్వాత మౌర్యులు వచ్చారు. ఓకే. ఇందులో ఈ పైన వీళ్ళకన్నా ఈ ముందాటిల్లో అజాత శత్రువు ఉంటాడు, బింబిసారా ఉంటాడు. ఆ, ఏమంటే సో ఇప్పుడు ఈ నందులు కాలంలో లాస్ట్ రాజు పేరు ధననందుడు అన్నమాట. ధననంతుడు. అవును. ఈ ధననందుడు ఏం చేస్తాడంటే విపరీతమైన ట్యాక్స్లు వేస్తూ ఉంటాడు. విపరీతమైన ట్యాక్స్లు వేస్తూ ఉంటే జనాలకి నచ్చదు. డబ్బు పిచ్చోడు అనమాట బాగా. అవును. అంటే ట్యాక్స్ వేయడం, అది విపరీతమైన ఏ ట్యాక్స్ పడితే ఆ ట్యాక్స్ వేయడం, ఆ ట్యాక్స్ ని తీసుకొచ్చి ఖజానాలో ట్రెజరీ ఏదైతే ఉందో ట్రెజరీలో జమ చేసుకోవడం. అంతే. విపరీతమైన పనులేసేవారు. ఆయన వాళ్ళ నాన్న కూడా ఒక క్షురకుడు అంటే బార్బర్. ఒక అంటే రాజు యొక్క భార్య ఎవరైతే ఉంటుందో రాణికి ఆ బార్బర్ కి పుట్టిన వ్యక్తి ధననందుడు అని చెప్తారు. అది డిస్ప్యూటబుల్, అంటే అది ఎస్టాబ్లిష్డ్ డిస్ప్యూటబుల్ పక్కన పెడితే, ఈ ధననందుడు యొక్క అరాచకాలకి తట్టుకోలేక ఏమవుతుందంటే జనాలు తిరగబడే స్థితికి వచ్చేస్తుంది. రాజ్యం అల్లకల్లోలంగా అయిపోతూ ఉంటుంది ఉమ్. ధననందుడి కాలంలో. ఇదే కాలంలో అలెగ్జాండర్ మెసడోనియా ఏదైతే స్పార్టన్స్ అంటారు కదా, 300 వారియర్స్ అని ఉంటుంది, అవును. సినిమా చూసారు కదా. ఆ, అక్కడ స్పార్టన్ అని ఉంటదండి. ఆ స్పార్టా అని చెప్పి అక్కడి నుంచి అంటే గ్రీసు, ఏథెన్స్, స్పార్టా అక్కడి నుంచి ఆ మెసడోనియా అనే ప్రాంతం నుంచి యుద్ధానికి వస్తాడు. ఎక్కడికి ఉమ్. ఒక్కొక్కటి ఈ వైపునంతా జయించుకుంటూ వచ్చేస్తాడు. ఆ, ఒక మాట ఇక్కడే. చెప్పండి. ఇందాక మీరు అది అందులో మీరు విన్నారో లేదో, పోరస్ ఓడిపోయాడంట. బతుకులేండి వీడెవడంటే మా నాన్న బాగా ఎదవండి అని చాలా సంతోషంగా చెప్తాడు. అది పోరస్ చెప్పుకోవడం. ఓడిపోయాడట. చూడండి మిత్రులారా, ఇక్కడ నేను అద్వైతన్ గారి మాటల్లో ఇంటరప్ట్ అవుతున్నాను. ఈ కాయిన్ చూడండి, ఈ ఏనుగు మీద ఉన్నది పోరస్ అంటే ఎవడో కాదు, పురుషోత్తముడు, రాజా పురుషోత్తం. ఈయన చేతిలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఓడిపోయి తాను యుద్ధంలో గెలుచుకున్న కొంత భాగాన్ని ఆయనకు వశపరచి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ పెద్ద మనిషి పోరస్ ఓడిపోయాడట అలెగ్జాండర్ చేతిలో. నువ్వు కిరస్థానం కాబట్టి నీకు హైందవం మీద ద్వేషం ఉండాలి, కానీ నువ్వు భారతీయుడు కదా, భారతదేశం మీద ఎందుకు ద్వేషం? భారతదేశాన్ని, భారతీయ వీరుల్ని ఎందుకు చవకగా చీప్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నావు? ఆఖరికి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నావు. వాళ్ళు యూరోపియన్స్ అంటే ఏంటో పాలితులు గొప్పవాళ్ళై ఉండకూడదు కాబట్టి చరిత్రను వక్రీకరించుకోవచ్చు. నీకు అవసరం ఏముంది? చరిత్రను వక్రీకరించే ఇటువంటి చరిత్రహీనులకు మనం ఖచ్చితంగా పాఠం చెప్పాలి. సరే, ఇటువంటి వాళ్లకు పాఠాలు ఎప్పుడన్నా చెప్పచ్చు. ముందు అద్వైతన్ గారి దగ్గరికి వెళదాం రండి. సార్ అయితే ఏమైందంటే అండి, ఈ ఆ టైంకి ఈ పెర్షియన్ ఎంపైర్ ఉండేది. ఎక్కడ మనకి ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో పెర్షియా తెలిసిందే కదా. ఆ పెర్షియన్ ఎంపైర్ లో డారియస్ అని ఉండేవాడు రాజు. బ్యాటిల్ ఆఫ్ అర్బెలా అని చెప్పి 331 BC టైంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగితే అందులో ఈ ఓడిపోతే అలెగ్జాండర్ గెలుస్తాడు, వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి నందుల ఎంపైర్ ఉంటది, అలాగే చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. అందులో పురుషోత్తముడిది ఒక రాజ్యం అన్నమాట.
ఈ అలెగ్జాండర్ కరెక్ట్ గా ఎక్కడికి వస్తాడండి? జీలము, ఈ నదులు ఉంటాయి కదా, ఈ ఇండస్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, సింధు, జీలము, రావి, బియాస్, సట్లెజ్. ఆ, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాటిల్ ఆఫ్ హైదాస్పెస్ అని చెప్పి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ, బ్యాటిల్ ఆఫ్ హైదాస్పెస్ అంటే జీలం నది ఉంటది కదా, జీలం. జీలం. ఈ జీలం నదినే వాళ్ళు ఆ గ్రీక్ అకౌంట్స్ లో హైదాస్పేస్ అని రాసుకున్నారంట. హైఫసిస్, హైదాస్పేస్ అని చెప్పి 2 చోట్ల యుద్ధాలు జరుగుతాయి. ఆ. అక్కడ తర్వాత వెనక్కి పోతాడు ఎవడు? అలెగ్జాండర్ వెనక్కి పోతాడు. ఆ, ఈ నందులు ఎంపైరు మొత్తం అప్పటికే షేక్ అయిపోతూ ఉన్నది. ఏమైందంటే ఇంకా మొత్తం పునాదులతో సహా మొత్తం డొల్లతనం ఏదైతే ఉందో డొల్లతనం బయట కనబడుతుంది. మిగతా అక్కడ ఉన్న ఈ ఎవరైతే ఉన్నారో ఈ మిగతా రాజ్యాలు ఏవైతే ఉన్నాయో మిగతా రాజ్యాలు దండయాత్ర చేయడానికి పునాది పడిపోయింది అనమాట ఆ. అప్పుడే. ఆ, ఈ టైంలో ఏమవుతుందంటే ఇది నేను చెప్పింది కదండి, బుద్ధిస్ట్ యొక్క క్రానికల్స్ ఉంటాయి. అవును. ఏమంటే ఈ ఉమ్. బుద్ధిస్ట్ క్రానికల్స్ లో మీకు ఆ మహావంశ, దీపవంశ, అలాగే జాతక కథల్లో మళ్ళీ ఉమ్. కుద్దక నికాయ అని ఉంటది. కుద్దక నికాయ, అంగుత్తర నికాయలు అని చెప్పి నికాయలని ఉంటాయి. ఆ. ఇందులో ఆ బుద్ధిస్టులు రాసుకున్న దాంట్లో ఏంటంటే నందుల కాలం నాటి టైంలో ఈ చంద్రగుప్త మౌర్యుని హ్యూమిలియేట్ చేశారు, అంటే కించపరచడానికి ట్రై చేశారు. ఎవరైతే సారీ చంద్రగుప్త మౌర్యుడు అనే చాణక్యుడిని. ఆ. ఈ చాణక్యుడిని చేస్తే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగుప్త మౌర్యుడు పిప్పలి వాహన అనే ఒక రాజ్యం ఉందండి. ఆ. పిప్పలి వాహనంలో మోరియాస్ MORIYAS మోరియాస్ అంటే మోరియా అంటే ఇది నెమలి. నెమల్ని పెంచుకునే వాళ్ళు అంట వాళ్ళు ఉమ్. మామూలుగా వాళ్ళ పూర్వీకులు వాళ్ళంతా కూడా. ఉమ్. సో ఈ చంద్రగుప్త మౌర్యుని చూసిన తర్వాత ఈ చాణక్యుడు ఏం చేస్తాడంటే నేను పెంచుకుంటానంటే తీసుకెళ్తాడు. అని తక్షశిల అక్కడ ఆ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీలు వాటిలో చదువు అంతా చెప్పిస్తాడు. ఉమ్. చదువంతా చెప్పించిన తర్వాత ఏమవుతుందంటే ధననందుడి మీద యుద్ధం చేసి చంద్రగుప్త మౌర్యుడు రాజు అవుతాడు. దీని గురించి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ పేరేంటంటే ముద్ర రాక్షసం. ఎవరు రాశారంటే విశాఖదత్తుడు రాశాడు. నందుల యొక్క మంత్రి, ధననందుడు మంత్రి. నందుల యొక్క మంత్రి. ఏమంటే ధననందుడు మంత్రి ఏం చేస్తాడంటే ఈ రాక్షసుడు అనే మంత్రి ఈ మంత్రిని ఏం చేస్తాడంటే చంద్రగుప్త మౌర్యుడు తన వైపుకి తిప్పుకుంటాడు అనమాట. ఉమ్. ఆటోమేటిక్ గా అప్పటికే శకల్ అయిపోతున్న, అంటే ఊగిపోతున్న రాజ్యం ఏదైతే ఉందో మొత్తం నేలమట్టం అయిపోతుంది. చంద్రగుప్త మౌర్యుడు రాజు అవుతాడు. ఉమ్. ఇప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు రాజు అయిన తర్వాత ఇప్పుడు ఈడి డౌట్ ఏంటంటే చాణక్యుడు ఉన్నాడా లేదా అని డౌట్ ఈడిది. అవును. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, ఉమ్. ఇప్పుడు ఈ హిస్టరీని తీసుకోవాలనుకుంటే, హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఆ. హిస్టరీ గురించి ఒక చిన్న కొటేషన్ ఉందండి. హిస్టరీని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తారు ఏంటంటే హిస్టరీ ఈజ్ నాట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డేట్స్, ఇట్ ఈస్ లాజిక్ ఆఫ్ సీక్వెన్సెస్ అని చెప్పి. బాగా చదివితే అర్థమవుతుంది ఎందుకు అది చెప్పారు అని చెప్పి. ఉమ్. సో అది డేట్ల గురించి కాదు, సీక్వెన్స్ గురించి అని చెప్పి. ఉమ్. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ హిస్టరీకి సంబంధించిన రీసోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఉన్న రీసోర్సులు ఏంటంటే బుద్ధిస్ట్ కి సంబంధించిన రీసోర్సులు, అలాగే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఒక రీసోర్స్. ఏమండి? ఆ. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకన్నా నా గురించి ఇంకెవరు చెప్పలేరు కదా. అవును. అంతే. అంతే కదండి. నేను నల్లగుంటానా, తెల్లగుంటానా, పొట్టిగుంటానా, పొడవుగుంటానా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నంత ఎదుటోడికి తెలియదు ఖచ్చితంగా. తెలియదు. అవును. నేనే ఓ పుస్తకంలో నా గురించి రాసుకున్నా. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్ అండ్ ఇన్ఫాలిబుల్ ఎవిడెన్స్ టు అవును. కన్స్ట్రక్ట్ ద హిస్టరీ. అవును. ఏమండి? సో ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ క్రానికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రశస్త పర్వం అని ఉంది. హేమచంద్ర బుద్ధిస్ట్ కాదు, జైనుకి సంబంధించిన బుక్ అది. జైన్స్. ఈ జైనులు ఎందుకు వచ్చారయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు చివరిలో ఉమ్. సల్లెఖానా అని చెప్పి ఏం చేస్తాడంటే స్టార్వింగ్ టు డెత్ అన్నమాట. అంటే ఆ టైంలో దుర్భిక్షం వస్తుంది. దుర్భిక్షం రావడం వల్ల ఏమవుతుందంటే స్థూలబాహు, భద్రబాహు అని ఇద్దరు ఉంటారు. ఉమ్. అందులో ఒకళ్ళని తీసుకుని ఏం చేస్తాడంటే ఉమ్. ఈ శ్రావణ బెళగుల కర్ణాటక వచ్చేస్తాడు ఆయన. దానికి సంబంధించిన రాసిన అకౌంట్ జైన్ అకౌంట్స్ అన్నమాట అవి. ప్రశస్త పర్వం అని ఉంటదండి. ఈ ప్రశస్త పర్వంలో ఈయన ఈ చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి బాగా హెల్ప్ చేశాడు అని చెప్పి కూడా ఆ ప్రశస్త పర్వంలో హేమచంద్ర అనే చరిత్రకారుడు రచయిత ప్రస్తావించాడు. ఉమ్. ఒకటో రెఫరెన్స్. ఆ. రెండో రెఫరెన్స్ మెగస్తనీస్ చాణక్యుడి గురించి ఎందుకు రాయలేదు అని చెప్పి. మెగస్తనీస్
మెగస్తనీస్ రాసిన ఇండికా ఏదైతే ఉందో ఇండికా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఉమ్, అసలు ఇండికా ఎక్కడ లభ్యం కావట్లేదు. డిస్క్రీట్ గా అక్కడక్కడ ఎవరైతే ఇప్పుడు సపోజ్ రాంబాణం గారు ఒక విషయం చెప్పారనుకోండి, ఒక ఆ, పుస్తకం చెప్పారు, ఆ, అది పలానా ఏ అనే వ్యక్తి చదివాడు. ఉమ్, ఇప్పుడు మీరు రాసిన పుస్తకం పోయింది, ఉమ్, ఏ అనేవాడు పోయాడు, ఏ నుంచి బి అనే వ్యక్తి విన్నాడు, బి కూడా పోయాడు, సి అనే వ్యక్తి విన్నాడు. ఆ, సి ఏం చేశాడంటే రాంబాణం గారి పుస్తకంలో ఇట్లా ఉందంట అని చెప్పి సి అనే వ్యక్తి ఒక చోట రాశాడు. ఆ, ఇప్పుడు ఏ నుంచి బికి పాస్ అయింది, బి నుంచి సికి పాస్ అయింది. ఈ మధ్యలో ఇంటర్పోలేషన్స్ జరగకుండా ఉంటాయా? ఉమ్, అలానే ఇంకో విషయం ఏంటంటే మెగస్తనీస్ రాసిన పుస్తకంలో అనేక అద్భుతమైన కథల లాంటి స్టోరీలు ఉంటాయండి. ఆ, ఎలాంటి స్టోరీలు ఉంటాయంటే హిమాలయాల్లో ఎతులు ఉన్నాయని రాశాడు. ఆ, ఏమండి? అలాగే భారతదేశంలో ఈ బంగారపు గోల్డ్ డిగ్గింగ్ యాండ్స్ బంగారం చీమలు బంగారం తవ్వి ఒక చోట తీసుకొస్తే అంటే అక్కడికెళ్ళి కలెక్ట్ చేసుకుంటారట. ఆ, అసలు బంగారం భూమి లోపల ఎక్కడో దొరుకుతది తప్ప చీమలు తొలిచేసి వెళ్ళేంత దొరకదు. అవును. అలానే యూనికార్న్స్ అంటే ఒంటి కొమ్మున్న గుర్రాలు ఉన్నాయంట. ఆ, అంటే ఏంటంటే ఆ టైంలో ఉన్న గ్రీక్ కథలు ఏవైతే ఉంటాయో గ్రీక్ స్టోరీస్ ఉంటాయి కదా! అవన్నీ ఈ గ్రీక్ స్టోరీస్ ని ఇండియాలో ఉన్న స్టోరీస్ ని ముడిపెట్టడానికి చాలా వరకు ట్రై చేశాడు. ఆ, ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఇండియన్స్ డజంట్ అవేర్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అని చెప్పి ఇండికాలో రాసుకున్నాడు. ఆ, అసలు ఇండియా వాళ్ళకి రాయడమే తెలియదు అనుకున్నట్టయితే ఆ, బుద్ధుడికి సంబంధించిన సరే మా హిందూ గ్రంథాలు పక్కన పెట్టేసేయండి. ఆ, అసలు హిందూ గ్రంథాలు ఎవడికి తెలియదు అనుకుంది ఆ టైంకి. ఆ, మెగస్తనీస్ అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అంబాసిడర్ గా సెల్యూకస్ నికేటర్ దగ్గర నుంచి అంబాసిడర్ అంటే రాయబారిగా వచ్చిన మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకంలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి చదువు రాదు, రాయడం తెలియదు అని రాశాడు. రాశాడు. మరి అలాంటప్పుడు బుద్ధుడికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వినయ పితాక అని చెప్పి, సుత్త పితాక అని చెప్పి అవి ఎలా ఉన్నాయి? అజాత శత్రు మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎలా ఏర్పాటు చేశాడు? తర్వాత కాలశోక అనే వ్యక్తి ఎలా ఎందుకంటే అశోకుడి కన్నా ముందు ఉన్న 2 కౌన్సిల్స్ వాళ్ళ ద్వారా జరిగాయి. మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ ఉమ్, అజాత శత్రు కాలంలో జరిగింది. ఆ, రెండో బుద్ధిస్ట్ కౌన్సిల్ కాలశోక కాలంలో జరిగింది. ఉమ్, మరి వీళ్ళు ఏ పుస్తకాలని కంపైల్ చేశారు? ఏ పుస్తకాలని ఈ వినయ పితాకలో మళ్ళీ 2 ఉంటాయండి. థియరీ గాథ, థేరా గాథ అని చెప్పి. థియరీ గాథ అంటే ఏంటంటే మాంక్స్ బౌద్ధ భిక్షునులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్సావస అంటే వనవాస అంటే సంస్కృతంలో ఆ, ఈ వర్షాకాలంలో ఒక చోట ఉంటారు. అవి చదువుతూ ఉంటారన్నమాట ఉమ్, వాటిని. ఉమ్, ఇవన్నీ దేంట్లో చదివారు. సో మెగస్తనీస్ రాసిన దాన్ని ప్రామాణికంగా ఈ రోజు ఎవడు తీసుకోడు. ఎందుకంటే అది చాలా వరకు లాస్ అయిపోయినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ పుస్తకాల్లో రిలయబుల్ సోర్సా కాదా ఇంటర్పోలేషన్ జరిగింది ఎవడికి తెలియదు ఇప్పటి వరకు. ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవని రాశాడు. ఆ, తలుపులు ఉండవని రాస్తే పాటలీపుత్రలో చంద్రగుప్త మౌర్యుడి వుడెన్ ప్యాలెస్ ఉంటదండి. ఆ, చంద్రగుప్త మౌర్యుడిదే వుడెన్ ప్యాలెస్ ఉంటది. ఆ, దానికి అంటే అశోకుడు కూడా కడతాడు, రాతితో కడతాడు. తర్వాత ఆ, రాతితో కడితే దాన్ని ఈ చరిత్రకారులు కిందకెళ్ళి తవ్వితే అంటే రాతి ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో అశోకుడు ప్యాలెస్ కింద కడితే బూడిద దొరికింది. బూడిద. అంటే బూడిద దొరికింది. ఎందుకు దొరికిందయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుల కాలంలో కట్టిన ఈ వుడెన్ ప్యాలెస్ ఏదైతే ఉందో అది అగ్ని అంటుకుని మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది. ఉమ్, ఆ బూడిద ఏదైతే ఆ ప్లేస్ ఉందో అదే ప్లేస్ మీద అశోకుడు తర్వాత ప్యాలెస్ కట్టాడు. ఆ, రాక్ ప్యాలెస్. ఉమ్, సో ఎందుకంటే అశోకుడి కాలంలో చునార్ అనే ఒక చోట నుంచి బాగా రాయి సున్నప్రాయి బాగా దొరికింది, శాండ్ స్టోన్. ఉమ్, అందుకని అన్ని రాతితో చేసుకుంటూ వచ్చాడు తర్వాత అంతా. ఆ, అంతకు ముందు అంతా చెక్కతోనే కట్టేవారు అంతా. సో ఇప్పుడు మెగస్తనీస్ చెప్పినట్టు తీసుకుంటే అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్ కి చాలా తలుపులు ఉన్నాయి. మరి భారతదేశంలో ఎవరికి తలుపులు లేవని రాశాడు. అవును. ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో గ్యాంబ్లింగ్ ఆర్డర్ అని రాశాడు. నిజానికి గ్యాంబ్లింగ్ ఆడేవారు. గ్యాంబ్లింగ్ మీద కూడా ట్యాక్స్ వేశారు తర్వాత. ఆ, బాగా అంటారండి. 1/6 1/8 అలా ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే దొరుకుతాయి అట్లు. అవును. సో ఇక్కడ మెగస్తనీస్ రాసిందంతా ప్రామాణికంగా తీసుకోవడానికి నేను చెప్పింది కదండి, చరిత్రకారులు చెప్పాడు. చరిత్రకారులు కౌటిల్యుడి పేరు మెన్షన్ చేయనంత మాత్రాన ఆయన లేడు అని చెప్పడానికి లేదని చెప్పి. ఉమ్, అండ్ నెక్స్ట్ ఇంకోటి
దేని గురించి చెప్పాడంటే డయో డిమాకస్, డయోనైసస్. ఒకటి ఈజిప్ట్ నుంచి వచ్చాడు, ఒకడు మెగస్తనీస్ ని బిందుసారు నెక్స్ట్ వచ్చిన రాజు అనమాట. ఆ, చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఎవడొస్తాడంటే చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు. ఇందాక చెప్పిన బింబిసారుడు కదండి, ఇడు బిందుసారుడు అనమాట. బిందుసారుడు. ఆ, బిందుసారుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు తర్వాత చంద్రగుప్త మౌర్యుడు అనమాట. ఆ, ఈ టైంలో ఏమైందంటే అజ్వికస్ అని ఒకళ్ళు ఉండేవారు. అంటే అజ్వికస్ అంటే ఇప్పుడున్న నాస్తికుల టైప్ అనమాట. ఉమ్, అదొక టైప్ ఆఫ్ సెక్ట్. మక్కాలి గోశాల అని చెప్పి దానికి పునాది వేసిన వ్యక్తి. ఆ, సో వీళ్ళంతా ఏంటంటే ఈ బిందుసారుడు ఏం చేశాడంటే దాంట్లోకి మారిపోయాడు. బరాబర్ కేవ్స్ అని ఉంటాయి ఇక్కడ బీహార్ అటు సైడ్. ఆ, బరాబర్ కేవ్స్ అని చెప్పి అది అజీవిక సెక్ట్ కి ఇచ్చారనమాట. ఈ అశోకుడు తర్వాత వచ్చిన దశరథుడు, అశోకుడు మనవడు ఎవడో వాడు, ఆ, వాడంతా కూడా ఆ బరాబర్ కేవ్స్ ని ఈ అజీవిక సెక్ట్ కి దానం చేసినట్టు అక్కడ ఉంటదండి. బరాబర్ కేవ్స్ ని కొడితే దొరుకుతుంది, ఆ, నెట్ లో కూడా దొరుకుతుంది. ఆ. ఈ టైంలో ఎక్కడ ఈ బిందుసారు టైం వరకు చాణక్యుడు బతికాడని చెప్పాడు. ఈడు బతకలేదు అని చెప్తున్నాడు. ఈ బతికాడు అని ఎవడు చెప్పాడయ్యా మరి? బిందుసారుడు దగ్గర బతికాడు అని ఎవరు చెప్పారంటే చాణక్యుడు బతికాడు అని చెప్పి ఆ, ఈ- ఈయన తరనాథ అని చెప్పి టిబెట్ హిస్టోరియన్ ఒక ఆయన ఉన్నాడు. అంటే బుద్ధిస్ట్ కి సంబంధించిన హిస్టోరియన్ అనమాట. ఆ, తరనాథ. ఉమ్, బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడి తర్వాత రాజు అవడానికి కారణం ఏంటంటే చాణక్యుడే ఉమ్, అని చెప్పి ఆయనే రాశాడు. ఉమ్, ఏమండి? ఉమ్, సో ఇప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడు టైంలో కూడా బతికున్నాడు అని చెప్పి ఈ టిబెట్ హిస్టోరియన్ ఎవరైతే ఉన్నాడో ఈ టిబెట్ హిస్టోరియన్ ద్వారా మనకి తేలుతుంది, ఆ. చంద్రగుప్తుడు చాణక్యుడు బిందుసారు టైంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుస్తుంది. ఉమ్, ఇక ఇంకొక విషయం ఏంటంటే కమండక ఉమ్, కమండక అని చెప్పి ఆ, ఏమండి కమండక అని చెప్పి ఇంకా ఈ ఇందాక చెప్పాను ప్రశస్త పర్వణం. ఆ, ఈ ప్రశస్త పర్వణం రాసిన ఎవరైతే హేమచంద్రుడు అన్నాడో ఉమ్, ఈ హేమచంద్రుడు, అలాగే ఇందాక మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే ద బాణభట్టు ఉంటాడు కదా, బాణభట్టు కాదంబరి అనే ఒక కావ్యం రాస్తాడు. అవును. ఈ కాదం. ఈ కాదంబరిలో కూడా చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించిన రెఫరెన్స్లు దొరుకుతాయి. ఆ, ఆయన ఎత్తుక్కోమనండి. ఆ, ఏమండి? మరి లేడని చెప్తున్నాడు కదా. ఉమ్. అలానే ఆగండి, దశకుమార్ ఆగండి. మీరు చంద్రగుప్తుడు అని అంటున్నారు, చాణక్యుడు అనకుండా. సారీ అలవాటైపోయిందండి. అలా అయితే ఎందుకంటే రాజుని గుర్తుపెట్టుకున్నంతగా మంత్రిని గుర్తుపెట్టుకోరు కదా. ఆయన కూడా అది పెద్దగా నేను మంత్రి కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోవాలని ఆయన ఎక్కడ పాకలాడలేదు. అది అందుకని చంద్రగుప్త మౌర్యుడు అని వచ్చేస్తుంది, క్షమించండి. ఓకే, ఓకే. అయితే దండి దశకుమార చరిత్ర అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో కూడా ఈ ఎవరైతే చాణక్యుడు అన్నాడో ఈ చాణక్యుడి గురించి రెఫరెన్స్లు దొరుకుతాయి. ఆ, అలాగే కమండకుడు నీతి శాస్త్రం ఇందాక చెప్పాను చూసారా, ఆ, విష్ణుగుప్తుడు కూడా ఈ నమస్కరించేటప్పుడు ఈ చాణక్యుడి గురించి చెప్పాడని చెప్పాను. అలాగే ఆ, ఇలాంటి నీతి శాస్త్రం రాసింది కమండకుడు అని చెప్పి ఒక ఆయన నీతి శాస్త్రం రాశాడు. ఆ, ఆ నీతి శాస్త్రంలో కూడా చాణక్యుడి గురించి ప్రస్తావన దొరుకుతుంది. ఆ, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో యుక్త అనే ఒక అఫీషియల్ గురించి చెప్పబడుతుంది అనమాట. ఆ, అంటే ఇప్పుడున్న ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళు అనమాట. ఆ, యుక్త. వాళ్ళని ఏం చేసేవారంటే యుక్త అని పిలిచేవారు. ఇదే యుక్త అనే పదం అశోకుడు చెక్కించిన ఏదైతే ఈ రాతి శాసనాలు ఉంటాయో ఆ రాతి శాసనాల మీద కూడా దొరికాయి. ఉమ్, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యుక్త అనే పదం ఎవరికి తెలిసిందంటే అశోకుడికి తెలుసు, ఈ చాణక్యుడికి తెలుసు. ఉమ్, వీళ్ళిద్దరూ కంటెంపరీ అయ్యన్నా అయి ఉండాలి, లేదంటే అశోకుడి కన్నా ముందోడన్నా అయి ఉండాలి. అవును. దీన్ని బట్టి చరిత్రకారులు నిర్ధారించింది ఏంటంటే ఈ యుక్త అనే పదం ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఉన్న చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో కూడా ఉంది, అలాగే అశోకుడు రాయించిన శిలాశాసనాల మీద కూడా ఉంది. కాబట్టి చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటివాడే చాణక్యుడు అని చెప్పి నిర్ధారించారు. ఉమ్, ఏమంటే అలాగే ఈ శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రిన్స్ అంటారు, స్పైస్ అన్నమాట, ఎస్పియోనాజ్ అంటారు ఇంగ్లీష్ లో అయితే, గూఢచర్యం అంటారు కదా. ఆ, ఈ శత్రిన్స్ నియమించిన ఈ శత్రిన్స్ ఎవరైతే ఉంటారో ఈ శత్రిన్లు కూడా చాణక్యుడు రాసిన పుస్తకంలో ఎవరైతే నియమించాలని చెప్పారో ఈ చాణక్యుడు రాసిన పుస్తకంలో చెప్పినట్టే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కూడా ఈ గూఢచారులు నియమించారు. ఇంకొక విషయం ఏంటంటే విస్తి అనే ఒక పదం కనబడుతూ ఉంటుంది. ఎక్కడంటే చంద్రగుప్త మౌర్యుడి దాంట్లో
వ్యక్తి. చాణక్యుడి చాణక్యుడి అర్థశాస్త్రంలో ఆ. మనకి విష్టి అనే కనపడుతుంది, VISTHI. దాన్ని ఇంగ్లీష్ లో మారిస్తే ఫోర్స్డ్ లేబర్ అంటారు అనమాట. అచ్చా. ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటంటే ఏదన్నా రాజ్యంలో ఉన్న రాజు రాజ్యానికి సంబంధించిన ఏదైనా వర్కులు కావాలంటే ప్రజలకి డబ్బులు ఇవ్వకుండా కూడా పని చేయించుకోవచ్చు. వాళ్ళనే బానిసలు. బానిసని కాదండి. ఇప్పుడు మనకి కూడా ఉంటుంది చూడండి, ఆర్టికల్ 31A 31B ఉంటది. ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ యాక్విజిషన్ లో గవర్నమెంట్ కావాలంటే ఎక్సెప్ట్ బై సేవ్ బై అథారిటీ ఆఫ్ లా అని చెప్తారు. అంటే ఏంటంటే ఒక లా ఏదైతే ఉంటుందో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అని ఉంటుంది, జమీందారీ అబాలిషన్ యాక్ట్, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అని చెప్పి మీకు నెహ్రూ టైంలో చేశారు కదా. సో ఆ జమీందారీ అబాలిషన్ యాక్ట్ లో మీకు ల్యాండ్ సీలింగ్ కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంటే లాగేసుకుంటారండి. అవును. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ ల్యాండ్ లాక్కున్నారు, ఇక్కడ మనుషులు లాక్కుంటారు అనమాట. ఇంగర బాబు ఈ వర్క్ ఉంది, వర్క్ చేసే వరకు నీకు ఇంతే పని ఇస్తాం అంటే 10 రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా లేదంటే పైసా ఇచ్చినా తీసుకోవాలి అంతే. అంటే ఈ విస్తి అనే దాన్ని అంటే దాని రూపకల్ప ప్రొక్యూరర్ ఈ ఆ అధికారులంతా చూసేది ఎవరయ్యా అంటే చాణక్యుడేనట. అంటే ఇది మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ ని అనాలిసిస్ చేసిన వాళ్ళు చెప్పింది ఇది. భండార్కర్ అని చెప్పి ఇలా, అలాగే నీలకంఠ శాస్త్రి అని చెప్పి హిస్టోరియన్స్ ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఈ విస్తి అనే దాన్ని కాన్సెప్ట్ ని క్రియేట్ చేసిందే ఎవరు, ఈ చాణక్యుడు. ప్రొక్యూరర్ అంటే వాళ్ళని నియమించి వాళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళన్నీ కూడా చేసేది కూడా చాణక్యుడే అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ బుద్ధిస్టులకు సంబంధించిన క్రానికల్స్ గురించి ఏవో చెప్పాడు కదా మనోడు. ఈ బుద్ధిస్ట్ క్రానికల్స్ గురించి చెప్తే ఫాహేన్, హుయెన్సాంగ్ వీళ్ళంతా కూడా ఏంటంటే, అలా అయితే నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఈ హుయెన్సాంగ్ వాళ్ళ గురించి, ఫాహేన్, ఈజింగ్ గురించి. పాణిని విగ్రహాన్ని చూశాడని చెప్పాడు హుయెన్సాంగ్. మరి ఒప్పుకుంటాడు అది? ఏమి ఒప్పుకుంటాడా అంటున్నాను. పాణిని తక్షశిల విశ్వవిద్యాలయంలో పాణిని చాలా అద్భుతమైన వ్యక్తి. ఈ పాణిని గురువు వర్షుడు. పాణిని యొక్క విగ్రహాన్ని నేను చూశాను, సంస్కృతం ఎన్నో బుద్ధుడి కన్నా ముందే ఉంది అని చెప్పి ఆ క్రానికల్స్ లో రాసుకున్నాడు. నమ్ముతాడా? నమ్మి తీరాలి, మరి తప్పదు. నమ్మి తీరాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక ప్రూఫ్ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రూఫ్ కి సంబంధించిన ఏవైతే ఎవిడెన్స్ ఉందో ఆ చుట్టుపక్కల ఎవిడెన్స్ అంతా నువ్వు ఆధారంగా తీసుకున్నట్టు ఆ మనిషిని తీసుకొచ్చినట్టు. అవును. ఏమండి ఇలాగా ఇక ఈ మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ లో కూడా తీసుకుంటే మనకి ఈ 15 అధికారులు కనపడతాయి ఈ యొక్క చాణక్యుడికి సంబంధించిన అధికరణలు. ఈ చాణక్యుడి 15 అధికరణలో కూడా మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఈ చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం బట్టే జరిగింది అని చెప్పి. ఎందుకు జరిగింది అంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, శత్రువుని నియమించాలి అని చెప్పి. ఎందుకంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం వార్క్రాఫ్ట్ అది బుక్. సో అందుకని ఈ చంద్రగుప్త మౌర్యుడి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ విధంగానే జరిగింది అని చెప్పి. అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ గానీ లేకపోతే ఈ మహామాతి అసలు మంత్రులు నియమించడం గానీ మీకు ఒక చిన్నది చెప్తాను. ఈ సేమ్ ఒకేలా కనబడేది. ఈ చాణక్యుడి దగ్గర అర్థశాస్త్రంలో ఏమని కనబడుతుంది అంటే ఒక చోట సన్నిధాత అని కనబడుతుంది. సన్నిధాత ఏం చేయాలంటే ఆ చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ప్రకారం సన్నిధాత ఏం చేయాలంటే డబ్బుల్ని తీసి బయటకు ఇవ్వాలి, డబ్బులు తీసి బయటకు ఇవ్వాలి. మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ లో హెడ్ ఆఫ్ ట్రెజర్ ఎవరయ్యా అంటే సన్నిధాత. సో ఈ విధంగా అలానే ఈ చాణక్యుడు పన్నా అని చెప్పి కొన్ని కాయిన్స్ ని మెన్షన్ చేశాడండి. ఈ కాయిన్స్ ని మెన్షన్ చేస్తే సేమ్ అవే రకమైన కాయిన్స్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో దొరికాయి. ఇప్పుడు దానికి న్యూమిస్మాటిక్ ఆధారం కూడా మీకు అర్థమైంది కదా. సో ఇంకా చెప్పాలంటే ఈ ఏవైతే ఉంటాయి ఇరిగేషన్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే ఒక 2 రకాలైన మీకు ఈ లెంత్ ఎక్కువ కాకపోతే ఒక 2 రకాల కోడ్స్ చెప్తానండి నేను దాంట్లో. ధర్మస్థీయ కోడ్స్, కంటక శోధన కోడ్స్ అని చెప్పి 2 రకాలైన కోడ్స్ ఉంటాయి మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ లో. అంటే ధర్మస్థీయ కోడ్స్ అంటే సివిల్ కోర్ట్ లాంటిది. ఇప్పుడు ఉన్న సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సివిల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అది ధర్మస్థీయ కోడ్స్ అంటే. కంటక శోధకుడు అంటే క్రిమినల్ జస్టిస్ ని ఇంప్లిమెంట్ చేసేవాడిని, ఆ జడ్జిని కంటక శోధక అంటారు.
కంటక శోధక కోర్ట్స్ అంటే ఏంటంటే క్రిమినల్ మ్యాటర్స్ అన్నమాట. ఆ, క్రిమినల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 రకాల కోర్టులు ఉంటాయి. ఇవే 2 రకాల కోర్టుని అర్థశాస్త్రంలో కూడా మెన్షన్ చేయబడింది. ఉమ్, మరి ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడిలో ఏ విధమైనవైతే పరిపాలన జరిగిందో ఆ అవన్నీ ఇందులో పరిపాలన అంతా కూడా ఎవరైతే ఈ చాణక్యుడు అర్థశాస్త్రం ఉందో దాని బేస్ మీదే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే చాణక్యుడు ప్రతి చోట కూడా చాణక్యుడు దాన్ని ఆధారం ఇదే ఆధారం అని చెప్పడానికి విషయం ఏంటంటే కోలోఫోన్ అనే ఒక ఆధారం ఉందండి. కోలోఫోన్ అంటే ఏంటంటే పుస్తకం అంతా రాసిన తర్వాత రచయిత ఒక సింబల్ గుద్దేవాడు దాని మీద ఎంబలం. ఆ, ఇప్పుడు రాజులు వాళ్ళ లక్కతో చేసిన సింబల్స్ గుద్దేవారు కదా, అవును. దాన్ని కొలోఫోన్ అంటారు. ఆ, ఈ కొలోఫోను చాణక్యుడే అని చెప్పి నిర్ధారించేలా ఉందని చెప్పి చరిత్రకారులు పరిశీలించారు. ఆ చరిత్రకారులు పరిశీలించి 4 బీసీ 400 బీసీ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటివాడు అని చెప్పి. ఏమండి? ఆ, ఆ, సో ఇది ఈ ఎవరైతే ఉన్నారో ఈ చాణక్యుడి గురించి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాణక్యుడు ఒక పెద్ద అంటే అశోకుడే పెద్ద తోపు అని చెప్పి అశోకుడి మీద గన్ను పెడుతూ ఉంటారు కదా వీళ్ళంతా. అవును. మరి అశోకుడు తాతే ఒక బ్రాహ్మణుడు ద్వారా పైకొచ్చాడు. అవును. మరి బ్రాహ్మణుడు అంటే బ్రిటిషోడు డబ్బులు ఇవ్వడు ఈడికి. అవును. మరి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడిని నాశనం చేయకపోతే మొత్తం చాలా వరకు కుంటుపడిపోతారని చెప్పి వీళ్ళ ప్రపితామహుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నోడు చెప్పాడు, గోవా ఇంక్విజిషన్ రూపకర్త. అవును. వీడికి ఈ బ్రాహ్మడు అంటే హిందూయిజంలో ఉన్న బ్రాహ్మడే, మళ్ళీ కిరస్థానంలోకి వచ్చిన బేపనుడు కదండి. అవును. హిందూయిజంలో ఉన్న బేపనుడు అంటే వీడికి మహామంట. అవును. అదే వాడు కిరస్థానంలోకి వెళ్ళాడు అనుకోండి, ఆ, వాడు పెద్ద ఎట్లా అంటే ట్రూత్ సీకర్ అనమాట. ఆ ట్రూత్ సీక్ చేసేసి ఒక అద్భుతమైన విషయం గ్రహించి అక్కడికి వచ్చినట్టు. ఆ, సో ఇది సొల్లంతా దీని మీద లైవ్లు చేయడం అనవసరం. మీరు ఇది పోస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. ఆ, ఈ విధంగా చాలా ఈ ఇంకా మీకు చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చండి. డాక్టర్ ఏఎస్ ఆల్టేకర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఈయన యొక్క డేట్ ని వీటన్నిటిని కూడా నిర్ణయించి ఇది ఈ టైంలోనే అని చెప్పి ఇతమిద్దంగా ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇందాక మీకు చెప్పాను చూసారా, ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ గా ఒక విషయం చెప్తానండి. ఆ, బుద్ధిస్టులు జైనిస్టుల్లో ఉన్న సోర్సులు కొన్ని తీసుకుంటే దీపవంశ, మహావంశ, సిలోన్ క్రానికల్స్ అంటారు. ఆ, అలాగే ఆ మహాపరినిబ్బన సూత్ర అని చెప్పి కొన్ని ఉన్నాయి పుస్తకాలు, ఉమ్, బుద్ధిస్ట్ కి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఆ, జాతక కథలు లాంటి కొన్ని పుస్తకాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర పుస్తకాలు. ఉమ్, అలాగే జైనులకు సంబంధించిన ఉపంగాస్ అని చెప్పి, త్రిశస్తి లక్షణ మహాపురాణ అని చెప్పి జైనులకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఉమ్, ఈ కొన్ని పుస్తకాల్లో చాణక్యుడి గురించి ఏం రాశారంటే హీఈస్ ఎ క్లెవర్ జాకాల్ అని రాసి ఉంటుంది ఆ, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అంటే ఏంటంటే హీఈస్ ఎ క్లెవర్ జాకాల్ హూ డిబేస్డ్ ద మనీ ఆల్వేస్ అని చెప్పి. డిబేస్మెంట్ అంటే ఏంటంటే దాని యొక్క వాల్యూని తగ్గించేయడం అనమాట. ఉమ్, డిబేస్మెంట్ అంటారు, కరెన్సీని డిబేస్మెంట్ అంటారు. ఆ, అంటే కరెన్సీని ఆ టైంలో ఇప్పుడు డిబేస్మెంట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నోట్లు రద్దు అట్లాంటివి ఉన్నాయి చూసారా, ఆ, ఆ టైంలో అలా డిబేస్మెంట్ ఎలా చేస్తారంటే అప్పుడు సిల్వర్ కాయిన్స్ ఉండేవి, పంచమార్కుడు కాయిన్స్ అంటారు. అవును. ఆ సిల్వర్ కంటెంట్ తగ్గించేవారు అనమాట. ఆ, అర్థమైందండి? డిబేస్మెంట్ అంటే అట్లాంటిది. ఉమ్, సో ఈ క్లైవ్ జాకల్ అంటే ఒక తెలివైన నక్కలాంటోడు ఈ చాణక్యుడు ఉమ్, ప్రతిసారి ఈ మనీని డిబేస్మెంట్ చేస్తున్నాడు. అసలు చాణక్యుడు లేకపోతే జైనుల యొక్క పుస్తకాల్లోనూ బుద్ధిస్టులకు సంబంధించిన పుస్తకాల్లోనూ ఎందుకు వచ్చింది? అది రావాల్సిన అవసరం లేదు కదా. ఆ, ఇప్పుడు పోనీ ఈ సంస్కృత పుస్తకాలంటే చాణక్యుడు అంటే ఆ, దాన్ని ఏమంటారు, వీళ్ళకి పైకి లాక్కు రావాలని చెప్పి రాసుకుని ఉంటారు అనుకుందాం కొంచెంసేపు. ఆ, జైనులకిను బుద్ధిస్టులకిను చాణక్యుడు అంటే పడదు కదా, లేదంటే ఈ ఈ హైందవ మతం అంటేనే పడదు కదా. అవును. మరి వాళ్ళు చాణక్యుడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా. అవును. అది విషయం అండి. ఇంకా చాలా ఉన్నాయి. సరే మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి దాని గురించి చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఇప్పటి వరకు అయితే వాడికైతే ఇదైతే చాలండి. వాడికి అసలు లైవ్ కూడా చేయాల్సిన, వాడికి అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. వాడికి ఆడికేందని వాడిది అంతా సొల్లు సార్. అది ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూసారా, అల్ మసూది అని చెప్పి పాపం ఆడు తప్పు కాదండి. పాపం ఆడు ఎవడో పీడిఎఫ్ లో ఆడ రాశాడు అల్ సమూది అని చెప్పి రాసుకొచ్చాడు దాన్ని. వీడు అలాగే చదివాడు. అలాగే చదువుతున్నాడు. ఏముంది, ఉమ్, ఎవడో ఒకే విషయాన్ని ఒక 10 సార్లు చదివినోడికైతే తెలుస్తుంది, ఎవరు బాబు ఇది అల్ మసూది రా బాబు, అల్ సమూది కదని చెప్పి. ఉమ్, సరే ఇంక మనం ఏం చెప్తాంలే కానివ్వండి. ఇంకా అలాంటి వాడి దగ్గర పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం, ఆడికి ఏం తెలియదు సార్. ఆడికి ఇప్పుడు ఆ, కొంతమంది
కొంతమందిని ఎప్పుడు గ్రిప్ లో పెట్టుకుని వాళ్ళని గొర్రెలు చేయడం అనేది చాలా ఈజీ అని పద్ధతి అని చెప్పి ఈయన చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఉమ్, అది. సో, వాడి గురించి ప్రస్తావించడం వాడి సీరియస్‌గా ఎవడు తీసుకోడు సార్. వాడు చెప్పేదంతా సొల్లని చెప్పి ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు నేనొక విషయం చెప్తానండి. ఉమ్, నీకంత దమ్ము, సత్తా అంత సినిమా ఉంటే ఉమ్. డిబేట్‌కి ఆహ్వానించారు చాలా సార్లు. చాలా మంది ఆహ్వానించారు. ఎలా అందులో కాదు. అందులో ఉన్నోడిని నేను కూడా ఒకడిని. అరె అలా బాబు! సరే ఆ విషయం గురించి వద్దండి. ఉమ్. హలో! అలా ఆ! కాదు. సార్ అయితే ఆ విషయం గురించి వద్దండి. ఆ, ఈ విషయం గురించే ఈ చాణక్యుడు హిస్టారికల్ పర్సనా కాదా? ఏ టైమోడు? టైంతో సహా. ఉమ్, చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి ఓడే అని చెప్పి నేను నిరూపిస్తా. ఆ, వచ్చే దమ్ముందాడికి. దీంతో పాటు నజరేత్ అనే పట్టణం ఆ టైంలో ఉందో లేదో కూడా నిరూపించాలాడు. ఆ, ఈ రెండిటికి దమ్ముంటే, సత్తా ఉంటే ఉమ్, అది గూడా ఉంటే ఆ, రావాలాడు. అంతే తప్ప మీరేదో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి మీ కింద ఏలెట్టి కెలుక్కుని వాసనొచ్చిందంటే ఊరుకునే సమస్య లేదు. తోలు తీయేస్తాం ఆడిది. అది. అది. ఆ, అంతే తప్ప ఆ సత్తా లేదు. ఎందుకంటే హ్మ్. డాక్టర్ గారితో ఒకసారి అతను ఇది పెట్టాడు, వచ్చాడు హ్మ్. డిబేట్కి, వచ్చి హ్మ్. మళ్ళా అదే పీడిఎఫ్ ఆన్ చేసి చూపించాడు. డిబేట్ కూడా తెలియదు అడిగి. సార్ నేను ఆ, 2, 3 సార్లు చెప్పానండి. ఆ, అరె బాబు! ఆరిద్రోడు సిద్ధాంతం మీద డిబేట్ చేద్దాం రారా అంటే ఆడికి ఇప్పటి వరకు సిగ్గులేదు. ఆడికి ఏం చెప్తాను సార్. ఉమ్, అలాంటోళ్ళకి సార్ ఇప్పుడు వాడి ప్రాబ్లమ్ ఏంటంటే ఆడికి ఏమీ తెలీదని చెప్పి ఇప్పుడు చాలా మంది జనాలకి తెలుసు. క్రిస్టియన్‌లు మిత్రులకు కూడా తెలుసు. ఆళ్ళని గొర్రెలు చేస్తున్నాడు. ఇలాంటి దరిద్రులు తయారయ్యి ఆళ్ళందరూ పాపం ఈ విధంగా అంటే ఏంటంటే మెదడు చౌర్యం కాబడుతుందని ఆళ్ళందరికీ తెలుసు. ఆ, ఈడేంటంటే ఇంకా సిగ్గు లేకుండా సిగ్గు, శరం డబ్బు సార్ ఒకటండి. ఉమ్, డబ్బు డబ్బుకి అలవాటు పడిపోయినోడికి ఇంక సిగ్గు, శరం ఏముంటది సార్. ఇప్పుడు బ్రిటిషోడి దగ్గర నుంచి ఒకడికి డబ్బులొస్తాయి. ఆ, ఈళ్ళ బాస్ ఒకడు కింగు. ఆ, ఆడి దగ్గర నుంచి ఈడికి డబ్బులొస్తాయి. ఈ డబ్బులొస్తాయని చెప్పి కొంతమంది ఈళ్ళే చెప్పుకున్నారు. మనం చెప్పడం కాదు. అది ఆ, అందరికీ తెలిసిన సత్యమే అదంతా. అవును. ఎందుకంటే బ్రిటిషోడి దగ్గర నుంచే డబ్బులొస్తాయి. కొన్ని ఎన్‌జీఓలకి కొన్ని లక్షల కోట్లొచ్చాయని చెప్పి అధికారికంగా లెక్కలే చెప్తున్నాయి. అవును. ఇవేంటంటే ఈ డబ్బు ఇదంతా చెప్పి ఇది పడిపోయి అందులో ఉన్న ఒక 10 మందో, 20 మందో ఈ ఆళ్ళని ఒక రకమైన ఇల్యూషన్‌లోకి క్రియేట్ చేయడం. ఆళ్ళింక మారరండి. మారరు. ఆళ్ళు మారరు. ఆళ్ళని మారుద్దాం అనుకోవడం మూర్ఖత్వం గూడా. అలాంటోళ్ళని వదిలేయాల్సిందే అంతే. ఇప్పుడు ఈరోజు ఒకడోడు చెప్పాడని చెప్పి డూడు బసవనలా తల ఊపడం. ఇంకొకడు రేపొద్దున ఇంకోటి చెప్పాడని డూడు బసవనలా తల ఊపడం. నేనెప్పుడు చెప్పేది ఒకటే విషయం ఏంటంటే నిజాన్ని ఎవడు ఏం చెప్పినా వినండి. నిజం ఏంటో మీ ప్రత్యక్షంగా మీ అనుభవాలతో లేదంటే మీ యొక్క శోధనతో తెలుసుకోవాలి. అంతే. అంతే తప్ప ఆడు చెప్పాడు. ఈడి గురించి పెద్ద టైం వేస్ట్ సార్ వదిలేసేయండి. ఉమ్, కానీ ఒకటే ఈడి గురించి టైం వేస్టు. కాకపోతే ఆడు మిమ్మల్ని కెలికి వాసన చూసుకున్నాడనుకోండి ఖచ్చితంగా వాసనొస్తది. ఉమ్. అది. అదైతే పక్కా వదిలే సమస్య లేదు ఆ విషయంలో మాత్రం. ఓకే, ఓకే, అదండి. సరే సార్ అయితే. ఓకే. బాయ్, రైట్. ఉంటానండి. అది మిత్రులారా మన పీడిఎఫ్ ప్రొఫెసర్ల ఉదంతం. చాణక్యుడే కల్పిత పాత్ర అంటే గనక ఇంకా మరియమ్మ, యేసయ్య వీళ్ళందరూ కూడా కల్పిత పాత్రలే అని ఆయనే చెప్పినట్టు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.